హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేయటం ఎలాగో మీకు చూపిస్తాను. ఇంట్లోనే సింపుల్ వేలో మీకు చూపిస్తున్నట్టు నేను కొన్ని ఫిష్ పీసెస్ తీసుకున్నానండి. దాంట్లో కావాల్సిన మసాలాస్ని యాడ్ చేసుకొని మనం వాటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, అండ్ కొద్దిగా పసుపు. మరీ ఎక్కువ వేసుకోకూడదు, కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే పసుపు స్మెల్ వస్తుంది. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గట్టు, ఎందుకంటే ఫిష్ ముక్క సాల్ట్ పడితేనే టేస్ట్ ఉంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, చూస్తున్నారుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాను. తర్వాత సరిపడంత కారం కొంచెం 2 స్పూన్స్ వేసుకున్నాను మంచిగా ఉండటానికి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలి. మంచిగా కలుపుకొని మనం చేపలన్నిటికీ పట్టించుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఆ ఆయిల్తో అవనేది చేపలకి బాగా పడుతుంది. పడితే ఫిష్ అనేది ఫ్రై అయ్యాక చాలా టేస్ట్ ఉంటుంది. ఉన్న పీసెస్ అన్నిటికీ అప్లై చేసుకోవాలి గాయస్. చూస్తున్నారు కదా, బయట చేసుకునే బదులు ఇంట్లో చేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, అన్ని పీసెస్కి అప్లై చేశాను. అప్లై చేసిన ఇవన్నిటిని ఒక 15 మినిట్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక చూస్తున్నారుగా, 15 మినిట్స్ ఆఫ్టర్ బాగా మ్యాగ్నేట్ అయింది. నేనైతే ఎక్కువ డీప్ ఫ్రై చేయట్లేదండి, నార్మల్గానే ప్యాన్ మీద డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్లో ఉడికించట్లేదు ఫిష్ అనేది. నేను నాన్ స్టిక్ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కాక నేను ఫిష్ని ఫ్రై చేస్తున్నాను. చూసుకోండి, బయట షాపుల్లో కన్నా మన ఇంట్లో చేసుకునే ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఆ ప్యాన్ అనేది హీట్ ఎక్కిందండి. హీట్ ఎక్కినాక ఇప్పుడు నేను ఫిష్ ముక్కలు పెడుతున్నాను ప్యాన్ మీద. చూస్తున్నారు కదా, చాలా బాగా కుక్ అవుతుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై అనేది. ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చేసి పెడతాను. కర్రీసే కాదు, టిఫిన్స్ కూడా నేను చేసి చూపిస్తాను. నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూసారుగా, ప్యాన్ మీద అన్ని పీసెస్ని పెట్టాను. ఇప్పుడు మనం కొంచెం పైన ఆయిల్ యాడ్ చేసుకుందాం. మరీ ఎక్కువలో మనం ఫ్రై చేయట్లేదు కాబట్టి కొంచెం పైన ఆయిల్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఫిష్ అనేది ఫ్రై అవుతుంది. ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది, డీప్గా ఫ్రై అవుతుంది. ఒక 15 మినిట్స్ అలా పెట్టుకుంటే. ఇప్పుడు ఒకసారి తీస్తున్నాను, చూడండి, బాగా కుక్ అవుతుంది. చూస్తున్నారు కదా. తర్వాత అలా ఫిష్ని అనేది మనం టర్న్ చేసుకోవాలి. 2 పక్కల ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫిష్ని మనం తిప్పుకోవాలి పక్కకి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు నేను టర్న్ చేస్తున్నాను. ఫిష్ ముక్కలన్నిటిని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. డీప్గా ఫ్రై అవుతాయి. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి, ముక్క అనేది బ్రేక్ అవ్వకుండా, ఎందుకంటే చాలా సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కాబట్టి ఫిష్కి. టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఆయిల్ కూడా ఇలాగా అన్ని ముక్కలకు పట్టిందో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఒక 15 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుంటే, చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఎక్కువ ఆయిల్ కూడా యూజ్ చేయలేదు, కొంచెం ఆయిల్ యూజ్ చేసాము. చాలా బాగుంటుంది. 0 ఫ్యాట్. ఫిష్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ చికెన్లు మటన్ల కన్నా ఫిష్ తింటమే బెటర్, హెల్తీగా ఉంటారు. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మా హస్బెండ్ అయితే సూపర్ ఉందని చెప్పారు. మీకు కూడా ఇలాంటివి చేసుకోవడం రాకపోతే నా ఛానల్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి. సూపర్ ఉంటుంది ఫిష్ ఫ్రై. వేడివేడి ఫిష్ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్.